బేబమ్మ అయితే ఇంక దేవాని, మిథునని ఎలా అయినా సత్యమూర్తితో కలపాలని చెప్పని, తను ఇంక గుండె నొప్పి అని చెప్పనని ఫోన్ చేసినట్టుగా ఇంక ఊరికైతే అందరిని పిలిపిస్తుంది. ఇంక వీళ్ళైతే ముందుగా వచ్చేసిన తర్వాత ఇంక దేవ, మిథున కూడా అయితే వస్తారు. ఇంకా "ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు" అని చెప్పనంటే, "నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. కానీ నా దగ్గర ఎవ్వరూ లేరు. ఒక పండక్కి, పబ్బానికైనా వస్తారు అనుకుంటే, అది కూడా రారురా మీరు. ఇంక నా మనసు ఎలా ఉంటుందో చెప్పండి" అని చెప్పనంటే, ఇంకెంతైనా సత్యమూర్తి తల్లి కదా! కాస్త ఎమోషనల్‌గానే మాట్లాడుతుంది. ఇంకా సత్యమూర్తికైతే తన తల్లికి అలా జరిగిందని చాలా బాధపడుతుంటే, ఈ లోపల ఇంక దేవ, మిథున కూడా వస్తారు. "ఏంట్రా మీరక్కడే ఆగిపోయారు" అని చెప్పనంటే, ఇంక సత్యమూర్తి అక్కడున్నాడని చెప్పనని తనైతే వాళ్ళైతే రాకుండా ఉంటారు. ఇంకా బేబమ్మ అయితే, "ఎందుకురా వాళ్ళక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరిని పిలువురా సత్యమూర్తి" అని చెప్పని మళ్ళీ గుండు పట్టుకున్నట్టుగా నాటకం ఆడుతుంది. అప్పుడు తనకెక్కడ మళ్ళీ స్ట్రోక్ వచ్చిందో ఏందో అని సత్యమూర్తి అయితే ఇంక కంగారు పడిపోయి, "సరే రండి ఇంట్లోకి" అని చెప్పనని వాళ్ళిద్దరినైతే పిలుస్తాడు. అంటే బేబమ్మ యేసుకున్న ప్లాన్ అయితే ఇంక సత్యమూర్తి నోటితోనే దేవా, మిథునలనైతే ఇంట్లోకి రమ్మని చెప్పని పిలుస్తుంది. ఇంక రంగ అలాగే సూర్యకాంతం ఇద్దరూ అయితే వీళ్ళు గూడా వచ్చారా? ఈమెది నాకు నిజమైన స్ట్రోక్ కాదు అనిపిస్తుంది అంటే, "ఉండవే నీకన్నీ ప్రతిదీ అడ్డదిడ్డాలుగా మాట్లాడతావు నువ్వు" అని చెప్పనని. ఇంక దేవా, మిథునని చూడంగానే బేబమ్మకైతే చాలా సంతోషం వేస్తుంది. "మీ ఇద్దరికి కష్టాలు ఉండకూడదని చెప్పని, నీ కుటుంబంతో కలపాలని చెప్పని నేను ఇది చేశానురా మనవడా. ఇప్పటికైనా ఈ 4 రోజుల పాటు మీరు నాతోనే ఉన్నారు అంటే, మీ నాన్నతో కూడా మీరు కలిసిపోయి, మీ నాన్న మిమ్మల్ని అర్థం చేసుకునేటట్టు చేయాలని చెప్పని నా ఈ చిన్న ప్రయత్నం" అని చెప్పని బేబమ్మ అయితే అనుకుంటుంది. కానీ శారదకైతే మాత్రం దేవా, మిథునాలు రావడం కూడా శారదకైతే సంతోషమే. సత్యమూర్తి అయితే పైకి